నా పేరు నరసింహారెడ్డి. నేను గత 14 సంవత్సరాల నుంచి ఈ సెవెలిన్స్ కాలనీలో నివసిస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం లడ్డు పోటీలు బాగా జరుగుతాయి. వినాయక చవితికి ఇక్కడ ప్రత్యేకత ఉంది. లడ్డు వేలం పాడిన వాళ్ళకు ప్రత్యేకత ఉంది. అందుకు మేము కూడా ఈ సంవత్సరం లడ్డు వేలంలో పాల్గొనడం జరిగింది. 1,10,000 పదార్లకు మేము లడ్డు వేలం పాడడం జరిగినది. ఈ కాలనీ కుటుంబ సభ్యులు అందరూ మాకు ప్రోత్సహించి 14 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము. మాకెన్నో అండదండలుగా ఉంటూ ముందుకు ఎదగాలని చెప్పేసి వాళ్ళ ప్రోత్సాహంతో ఇంకా మేము బలంగా ఉన్నాము. అందరికీ సెవెలిన్స్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు. 11 సంవత్సరాలు పూర్తయింది. 12వ సంవత్సరం వేలంపాటలో 1,10,000 పదార్లకు మేము లడ్డు వేలము సొంతం చేసుకోవడం జరిగినది. కాబట్టి సెవెలిన్స్ కాలనీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. వారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ గణపయ్యను కోరుకుంటున్నాం. నా పేరు రిషిక. మేము ఇక్కడ 15 ఇయర్స్ నుండి ఉంటున్నాము. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. మేము ఈ ఇయర్ లడ్డు కొన్నాము 1,116 రూపీస్కి. థ్యాంక్ యూ. ఆమె ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మేము ఈ లడ్డు తీసుకుంటున్నాము. రజని, సెవెనిల్స్ కాలనీ 3వ క్రాస్లో వేలంపాట జరిగింది. నరసింహారెడ్డి, మా పాప రిషిక, రజని కుటుంబ సభ్యులతో లడ్డు వేలంపాట తీసుకున్నాం. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ సంవత్సరం కూడా ఎటువంటి ఏమి గలాటలు లేకుండా ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవం వచ్చిందంటే ఎంతో ఆనందంగా ఎక్కడి నుంచో వస్తున్నారు. ఈ కాలనీ కాకుండా బాగా ప్రశాంతంగా ఉంటుందని ఇతర కాలనీ వాళ్ళు కూడా వచ్చి ఆనందంగా ఇక్కడ కాలం వెలుపుస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం సిటీలో ఎక్కడా లేదని మేము అనుకుంటున్నాము. ఇంత అద్భుతంగా చేసినటువంటి ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఇలాగే కలకాలము ఉండాలని, అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ మరొకసారి ఈ కమిటీ మెంబర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరం కాబట్టి గణపతి స్వామివారి పాట, ఈ సంవత్సరం గణపతి స్వామివారి పాట 12,001 రూపాయి, 12,001 రూపాయి, 13,000 రూపాయలు. సునీల్ గారు 13,000 రూపాయలు, 14,000 రూపాయలు. లక్ష్మారాయణ రెడ్డి అన్న గారు 14,000, సునీల్ గారు 15,000, లక్ష్మారాయణ రెడ్డి అన్న గారు 15,500, సునీల్ గారు 16,000, 16,500, 17,000, 17,500, 18,000, 18,500. దీంట్లో ఒక కండిషన్ ఏమంటే అందరూ 100 రూపాయలు 200 పడుతుంది. 500, 1000, 2000 అంతే. 18,500 లక్ష్మారెడ్డి అన్న గారు. సునీల్ గారు 19,000, లక్ష్మారెడ్డి రెడ్డి గారు 18,500, 20,000, సునీల్ గారు 20,000. అయ్యా అందరూ పడచ్చు, చూడడం కాదు, అందరూ పడచ్చు, గట్టిగా అందరూ పడచ్చు. ఈ పక్కన కూడా మీ పక్క నుంచి ఏం రాలే గొంతు. సునీల్ గారు 20,000, సునీల్ గారు 20,000, లక్ష్మారెడ్డి గారు 20,500, 20,500. మహిళల నుంచి ఏం రాలే గొంతు. సునీల్ గారు 21,000. పేరు చెప్పాలి, ముందుకు రాలా. సునీతమ్మ గారు 25,000, సునీతమ్మ గారు 25,000, 26,000 నాగేశ్వరమ్మ. లక్ష్మారాయణ రెడ్డి అన్న గారు 26,500, సునీల్ 27,000, వేణుగోపాల్ అన్న గారు 33,500, లక్ష్మారాయణ రెడ్డి అన్న గారు 34,000. సార్ చిన్న సార్ ఒక నిమిషం అందరూ ఆలోచించే టైం ఇద్దాం. 2 మాటలు మాట్లాడండి. 34,000 లక్ష్మీనారాయణ రెడ్డి అన్న దగ్గర నిలబడింది. ఇంకా పాట అయిపోలే. 2 నిమిషం బ్రేక్ అందరూ మీరు ఆలోచన చేసుకోవడానికి. 34,000 లక్ష్మీనారాయణ రెడ్డి అన్న దగ్గర నిలబడింది. లక్ష్మారెడ్డి 34,000,
34 ఇంకా రావాలా ఈ పక్క నుంచి కూడా ఏం రాలేదు ఇంకా నరసింహారెడ్డి రజని 35,000 ఇంకా 36,000 మల్లికార్జున గారు 36,000 36,500 36,500 లక్ష్మీనారాయణ రెడ్డి అన్న సునీల్ 40,000 రెండు ముక్కలు సరే 91,000 92,000 93,000 రజని తలకంటి రజని నరసింహారెడ్డి వారి పాట 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు 1,116 1,116 అదే మీదే ఏపా 1,116 స్వామివారి ఘట్టం వేలంపాటలో మూడోసారి ముగిస్తున్నా. ఈ వేలంపాటలో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి పెద్దల లక్ష్మీనారాయణ రెడ్డి సార్ గారికి, సునీల్ కి, పెద్దలు సుధాక్క మల్లికార్జున సార్ గారికి, మిత్రుడు సోదర సమానుడు విష్ణువుకి మరియు ఉంచినటువంటి నైవేద్యమైనటువంటి లడ్డును శ్రీమతి శ్రీ రజని తలకంటి రజని నరసింహారెడ్డి గారు వేలంపాటలో వారి గౌరవాల తల్లితో పోటీ పడి రిషికారెడ్డి మరియు నరసింహారెడ్డి మరియు రజని వీరు కుటుంబ సభ్యులు పాల్గొని వేలంపాటలో లడ్డును 1,116,లకు పవిత్రమైనటువంటి లడ్డును